హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెండెడ్ డిషెస్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనం హాఫ్ కట్ ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగానే ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి నైఫ్ని కొంచెం వేడి చేసి దాన్ని హాఫ్గా కట్ చేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వేడెక్కినాక వాటిని ఈ విధంగా అంటే ఎల్లో సైడ్ యోక్ సైడు కిందకి ఉన్నట్టుగా వేసి వేయించుకోవడానికి పెట్టుకున్నాము. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెంసేపు ఫ్రై చేద్దాం. ఒకవైపు ఫ్రై అయినాక నెక్స్ట్ సైడ్ నెమ్మదిగా ఫ్లిప్ చేసుకుందాము. సో దట్ అది యోక్ బయటికి రాకుండా ఉంటుంది. మనం కొంచెం ఫోర్స్ ఎక్కువ పెట్టినా సరే ఆ యోక్ బయటికి వచ్చేస్తుంది. సో కేర్ఫుల్గా ఫ్లిప్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని అదర్ సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. సో ఈ విధంగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4 to 5 గ్రీన్ చిల్లీ, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకుని దాంట్లోనే కారం, పసుపు, ఉప్పు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకుని దాన్ని ఫ్రై చేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై అయిపోతే దీంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోస్ కానీ లేదా టమాటో ప్యూరీని కానీ దీంట్లో వేసి బాగా మూత పెట్టుకుని పెట్టుకుందాము. బాగా మగ్గినాక చూస్తే ఇలా ఉంది. దీంట్లో ఇప్పుడు కొంచెం మసాలా వేసి దీన్ని మరొకసారి ఫ్రై చేసుకుని వేయించుకుందాం. ఆల్రెడీ దీంట్లో కొంచెం ఆయిల్ చిమ్ముతుందండి. సో ఇట్లా చిమ్ముతున్న దీంట్లో మసాలా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని దాంట్లో వాటర్ వేసుకుందాము. వాటర్ తగినంతగా వేసుకున్నాక అది కొంచెం బాయిలింగ్కి వచ్చినప్పుడు దాంట్లో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొచ్చి వేసేసి అవి ఒకవైపు కొంచెం ఉడికినాక ఇంకొక వైపు ఫ్లిప్ చేసుకుందాము. అట్లా ఒక్కసారి అటు ఇటు ఫ్లిప్ చేసుకున్నాక జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి, లేదంటే యోక్ సపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతే అండి, అయిపోవచ్చింది. ఇట్లా వేరే వైపు ఫ్లిప్ చేసుకొని దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఇది ఎలా ఉందో ఈ డిష్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి.